Step 1 hair wash. Step 2 hair wash for the second time. మీరు గూగుల్లో కొట్టే మ్యాప్స్లో వస్తాయి. క్రీమ్ అప్లికేషన్ ముందు వరకు మనము ఈ క్లిప్స్ యూజ్ చేయొచ్చు. దాని తర్వాత ఏదైనా క్రీమ్ అప్లికేషన్ అయిపోతుంది అప్పుడు ఈ క్లిప్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా క్లిప్స్ ఉన్నాయి కదా మార్క్స్ పడిపోతాయి. ఇది స్మూత్ ఉంది, ఈ మార్క్స్ అనేవి పడతాయి. Step 4 straightening. అన్ని 3 బై చేయాలనుకుంటే ఒకటి బై చేస్తే సరిపోతుంది. దీంతో టైం మెయింటైన్ చేసుకోవాలి. అప్ అండ్ డౌన్ టైం అర్థం కాదు. ఇందులో మనకి నెంబర్ 1 ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క పేరు ఉంటుందండి. స్కాచ్ కాఫ్లో 0 ఉంటుంది, అదే లోరియల్లో నెంబర్ 1 అని ఉంటుంది. అదే ఇంకొక మ్యాట్రిక్స్లో రెసిస్టెన్స్ అని ఉంటుంది. అది రెసిస్టెన్స్ అని ఉంది చూడండి. ఇది అంటే ఇది నెంబర్ 1 అనమాట. 0 కాకుండా 1 అంటే బాగా స్ట్రాంగ్ ఉన్న హెయిర్ కాకుండా బాగా వీక్ ఉన్న హెయిర్ కాకుండా మీడియం హెయిర్. ఇప్పుడు నేను తినక అదే యూజ్ చేస్తుంది. నేను ఆల్రెడీ హెడ్ నాకు అది క్లాస్లో చెప్తా వచ్చినవి రాసి సరిపోతుంది. అది అన్ని తీసుకోకుండా ఇది ఒక్కటి తీసుకున్నా. ఎక్కువ తక్కువ వీక్ ఉన్నప్పుడు తక్కువ టైం పెట్టండి, బాగా స్ట్రాంగ్ ఉంది హెయిర్ అయినప్పుడు ఎక్కువ టైం వదిలేసేయాలి హెయిర్కి. స్టెప్ బై టైప్స్ ఉన్నాయా? పడుతుంది. ఇది ఆల్రెడీ యూజ్ చేసింది. స్మెల్ మాత్రం ఘోరంగా ప్రొడక్ట్ టచ్ కూడా చేయదు. మీకు లంచ్ చేసి అంటకుండా కాపాడు. చాలా చిన్న సెక్షన్సా మ్యామ్? ఏమా స్కార్ఫ్ అంటే టచ్ చేయదు. ఈ స్కిన్కి ఏం ఓన్లీ హెయిర్కి, స్కార్ఫ్కి టచ్ చేయదు. అంత హెయిర్ చేస్తారు, బేబీ హెయిర్ వదిలేస్తారు. ప్రతి ఒక్క హెయిర్ ఇంపార్టెంట్ దీంట్లో. ఏ ఒక్క హెయిర్ వదిలేసినా కానీ కూడా అప్లై స్లోగా కోమ్ చేయండి. ఎక్కడైనా ట్యాంగ్ వచ్చిన లాగేది అనుకోండి అది మొత్తానికి కర్వ్గా ఉంటుంది, ఇంకా స్ట్రైట్ అవ్వదు. క్లాస్లో చెప్పారు కదా ఫస్ట్. ఇది ఏదో స్మెల్ ఉంటుంది. రూట్స్ కి టచ్ అవ్వద్దు. ఎందుకని మ్యామ్? ఇక్కడ రూట్ చాలా సెన్సిటివ్ అండి, కెమికల్ హై కెమికల్. మరి రూట్ దగ్గర స్ట్రైట్ ఉండదు కదా మ్యామ్? ఉంటుంది. రూట్ దగ్గర డైరెక్ట్ హెయిర్ కాబట్టి నుంచి ఉంటుంది అక్కడ. చేసి చూసాను చూసా, బట్ డౌట్ వచ్చింది. ఫస్ట్ హెయిర్ అనేది స్ట్రైట్ ఉంటుంది, పెరగంగా పెరగంగా వీక్ అవుతుంది. ఒక ½ ఇంచ్ గ్యాప్ ఉంచితే బెటర్. రూట్కి ½ ఇంచ్ వదిలేసి పెట్టి దాన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నా కొంచెం పైకి కింద. ఫింగర్స్ కోమ్ ఓకేనా. ఎక్స్ట్రా ఏదైనా ఉంటే దీంతో కింది కనిపిస్తాయి. ఎడ్జెస్కి దాంతో కొంచెం వెనకకి ముందు కంటే అది కూడా అవుతుంది. సాల్ట్ టచ్ అవ్వకుండా ఒక చేతులు దూరం చెరువు పక్క పట్టుకోండి. కలర్ ఎందుకు మ్యామ్? చేంజ్ అయింది, మీరు కలర్ చేంజ్ ఆమె హెన్నా ఉంది హెయిర్కి. పీసెస్ పక్కన పెట్టుకుని మళ్ళీ నీట్గా నానక్రమ్ కూడా
వాటర్ మెలన్ మనం చేయించుకుంటే మనం ఇదంతానే కదా పక్కన చేస్తాం. హోల్డ్ చేస్తాం కదా. మేము హెయిర్ని ఎక్కడ టచ్ చేస్తున్నాం, ఎక్కడ టచ్ చేయట్లేదు. న్యూట్రలైజర్ మరి ఇట్లా అవుతుందా మ్యామ్? ఫిక్స్ చేస్తాం. కాదు మ్యామ్. మ్యామ్ ఇప్పుడు అది పెట్టినప్పుడు హెయిర్ కొంచెం చేంజ్ కాదా? ఇట్లా అది పెట్టినప్పుడు ఒక్క న్యూట్రలైజర్ నిమిషం మీ ఇద్దరు మీకు రావాలి నేను ఒక క్లిప్ మేడం స్ట్రైట్నింగ్ వీడియో కిందికి వచ్చేసారు మ్యామ్, వేరే సెక్షన్ తీసినప్పుడు తీయండి. ఒక్కసారి చూపు. భయంకరంగా ఉంది. ఇది నార్మల్ ఉంటుంది సార్. డైరెక్ట్ న్యూట్రలైజర్ అప్లైగా ఏం దాంట్లో దీంట్లో ఏం లేదు, డైరెక్ట్ న్యూట్రలైజర్. ఫస్ట్ మార్నింగ్ క్రీమ్ చాలా వర్క్స్ ఉన్నాయి సార్. బట్ ప్రొడక్ట్ పెట్టినాక కంపల్సరీ కోమ్ చేయాలి. దీనికి తను బయట మూమెంట్ అవ్వద్దు. ఇదే షేప్ ఇచ్చేది, ఇంకా ఎటు ఉంటే అటే షేప్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఉన్నప్పుడు ఇంట్లో ఉంటే సారీ తీసుకొని వెళ్ళాలి. సేమ్ అప్పట్లో సేమ్ ఇదే. ట్యాంగిల్ అస్సలు పడద్దు, లాగొద్దు హెయిర్ ఎక్కడ ఇక్కడ ట్యాంగిల్ పడింది అంటే స్లో అయిపోయింది అక్కడ. ఇదే పర్మనెంట్ షేప్ వాళ్ళకి. మీరు ఇక్కడ కర్వ్ ఇస్తే కర్వ్ వస్తుంది, ఎట్లా ఇస్తే అట్లా వస్తుంది. అంటే ఏం మిక్స్ చేసారు మ్యామ్? ఏమి లూజ్ లూజ్ ఉంది. ఇన్లేదు క్రీమే అట్లా ఉంటుంది. దాని కూడా ఇలా లాగాలన్నా? అన్ని చూసుకోండి. కానీ స్లో ఉండాలి, అది కొంచెం లిక్విడ్ ఫామ్లో చిక్కుతుంది అంతా. ఇది ఎక్కువ పెట్టి ఎక్కువసేపు పెడితే హెయిర్ డ్రై అవుతుంది. ఇది 15 మినిట్స్ కంటే ఇట్లా వచ్చేసినా కాల్ చేశాను మేడం. తీసుకుంటాను కొత్తది వద్దు, ఇది వద్దని అది కొత్తది. అది మీకు ఇన్వెషన్ తెచ్చుకోమని. మీరు రెగ్యులర్గా మీరైనా వాడుకోవచ్చు. అవునా? చాలా బాగుంటుందా?
మేడం ఇంకొక డౌట్. పంపక్క. పైన ఒకటి ప్రతి ఒక్కటి కంప్యూటర్స్ సో పిల్లలు వచ్చి అట్లనే ఉంది. వీళ్ళకి వర్క్ లేదు వాళ్ళ పని. లాస్ట్ హై హీట్నే చేస్తాం. ఇక బేబీ ఇలా తీసుకొని 90% బాగుంది. ఇట్లాంటి బేబీ అరిగిపోతుంది ఇంకెక్కడ ఫోన్ వస్తుంది మేడం.